పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్ బయటపడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏదైతే ఈ పశుసంవర్ధక శాఖలో ఇంకా గొర్రెల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు మరో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ గొర్రెల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని ఆ తర్వాత వారందరినీ కూడా రిమాండ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ఆవుల కొనుగోలు స్కామ్ అనేది బయటపడ్డది. దీనిపైన కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి కాంట్రాక్టర్లు పశుసంవర్ధక శాఖ అధికారులు వాటిని మళ్లించినట్టుగా కూడా తెలుస్తుంది. గత ప్రభుత్వం నుంచి దాదాపు 8.5 కోట్ల రూపాయల నిధులు విడుదల కావడం జరిగింది. ఇందులో ఆవుల అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయల అకౌంట్ లో జమ అయ్యాయి. మిగిలిన 4.5 కోట్లు బినామీ అకౌంట్ కి మళ్ళీ ఈ ముఠా సభ్యులు మళ్లించినట్లు అధికారులు తెలుసుకున్నారు. ఈ రైతులు దీని మీద నిలదీయడంతో కోటిన్నర తిరిగి ఇవ్వడం కూడా జరిగింది. అయితే తమకు ఇంకా 3 కోట్ల రూపాయలు రావాలంటూ పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ రాసినప్పటికీ కూడా దాని నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నేరుగా ఏసీబీ అధికారుల దగ్గరకు వెళ్లి ఈ పశువులకు ఎవరైతే అమ్మకాలు సాగించారో వారందరూ కూడా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దానిపైన విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు ఈ పశుసంవర్ధక శాఖలో ఇటు గొర్రెల గోల్మాల్ వ్యవహారమే కాకుండా ఆవుల గోల్మాల్ వ్యవహారం కూడా సాగిందని తెలుసుకున్న తర్వాత దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు సాగించడం జరుగుతుంది. అయితే కృష్ణ, ఎంతమంది ఈ స్కామ్ లో భాగస్వాములు అయ్యారు? ఎంతమంది మీద అటు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు ఈ కేసులో ఎంతమంది ఉన్నారు ఏంటి అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. సో ఇప్పటికే కాంట్రాక్టర్లు, కొంతమంది అధికారుల పేర్ల వ్యవహారానికి సంబంధించి కూడా ఏజీపీ అధికారులు గుర్తించారు. ఆ కేసు వ్యవహారానికి సంబంధించి అంటే ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే పైన ఆరా తీస్తున్నారు. కొద్ది నిమిషాల కిందటే దీనిపైన అధికారులు కేసు నమోదు చేశారు కాబట్టి దర్యాప్తును మరో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖలో ఈ గొర్రెల గోల్మాల వ్యవహారానికి సంబంధించి ఒక ప్రత్యేక బృందం, ఇప్పుడు తాజాగా ఆవులకు వ్యవహారానికి సంబంధించి దాని మీద మరో బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీలైనంత త్వరలో వారిని కూడా అదుపులోకి తీసుకొని వారిని కూడా జైలు పంపుతామనేది అధికారులు ధీమా వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం ఇంకా కూడా ఇది దర్యాప్తులోనే ఉంది కాబట్టి అధికారుల వ్యవహారానికి సంబంధించి ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది, దానికి సహకరించిన కాంట్రాక్టర్లు ఎవరు అనే విషయం పైన ఆరా తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.